ఈ మధ్య కాలంలో ఐటీపీ బర్లిన్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూరోపియన్స్ చెప్పిన మాట ఏంటంటే, మీరు చెప్తున్నటువంటి ఇతరత్ర యాక్టివిటీస్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి, వాటి గురించి మేము రావక్కర్లేదు అక్కడికి. కాకపోతే మీకు సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది. యూ హ్యావ్ గాట్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఆఫ్ 774 కిలోమీటర్స్, 974 కిలోమీటర్స్. దాని పొడవునా కూడా మీరు అనేక కార్యక్రమాలు చేయొచ్చు. సన్ అండ్ శాండ్ అన్నారు. దాంతో పాటు ముఖ్యమైనటువంటి కార్యక్రమం వారు చెప్పింది, వెల్నెస్ సెంటర్స్ మా దగ్గర లేవు, మీకు మాత్రమే పరిమితమైనటువంటి గొప్ప యాక్టివిటీ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటి మాట చెప్పారు. ఇక్కడ మనకి అనూచానంగా మన భారతీయ సంస్కృతిలో వస్తున్నటువంటి ఆయుర్వేదం కానివ్వండి, యోగా కానివ్వండి, ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఆ యాక్టివిటీస్ ని డెవలప్ చేయండి, తప్పనిసరిగా మేము వస్తాం, పర్యాటకులుగా మాత్రమే కాదు పెట్టుబడిదారులుగా కూడా వస్తాం అనేటువంటి మాటని వారు చెప్పారనేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో చేసే కార్యక్రమాలు, నిన్ననే రాజమండ్రి దగ్గర అఖండ గోదావరి ప్రాజెక్టుకి మన షెకావత్ గారు, సెంట్రల్ యూనియన్ మినిస్టర్ గారు వారు రావటం, టూరిజం మినిస్టర్ గారు వారు వచ్చి శంకుస్థాపన చేయటం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా రావటం, అక్కడ వచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానీ, ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ప్రోయాక్టివ్ కార్యక్రమాలు కానీ ఇవి చూసిన తర్వాత ఆయన చెప్పారు, నా దగ్గర లాస్ట్ ఇయర్ కి సంబంధించి కొంత డబ్బు ఉంది, దాన్ని ఎక్కడో చోట మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, మీరు ఇమీడియట్ గా ఏదో ఒక ప్రపోజల్ పెట్టండి, ఒక 200 కోట్లకి నేను ఇస్తాననేటువంటి మాట సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటి మాటని ప్రస్ఫుటంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.